విజిటర్స్ చూడడానికి టైం ఉండదు. ప్రత్యేకంగా మీ స్కూల్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ప్రతి హై స్కూల్ ని తన కెరీర్ లోపల 1 ఇయర్ లోపలనే విజిట్ చేసి ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల కష్ట సుఖాలని విద్యార్థుల సౌకర్యాల విషయం లోపల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ప్రతి ప్రభుత్వ పాఠశాలని 100% ఉత్తీర్ణత వైపు నడిపినందుకు ముఖ్యంగా నేను మీకంటే ఎక్కువ ఈ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు గారి సందర్భంగా అభినందిస్తాను. ఎందుకంటే నడిపించడం కూడా నాయకుడు అని చెప్తారు. నాయకులు లేకపోతే సైన్యం అంతా కకావికలం అయిపోతుంది. సైన్యాధిపతి గట్టిగా పనిచేస్తే సైన్యం ముందుకు పోతుంది. మేకల నాయకత్వంలో పులులు కూడా మేకలు అయితే, పులి నాయకత్వంలో మేకలు కూడా పులులు అయితే, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఈ జిల్లా నడిపించినటువంటి పరిపాలన అధికారిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మౌలిక సమస్యల మీద వారికి ఉన్నటువంటి అవగాహనతో మెదకంటే సిద్దిపేటలు బాగా చదువుకుంటారు, సంగారెడ్డిలో బాగా పైసలు ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. మెదకంటే ఎవరు ఉద్యోగం చేసేందుకు కూడా ఎక్కడికి ఇంట్రెస్ట్ చూపెట్టాలి కాదు. అట్లాంటి మెదక్ జిల్లాలో ఈ రోజు 10th క్లాస్ లోపల ఉత్తీర్ణత శాతాన్ని 18వ స్థానం నుంచి రాష్ట్ర స్థాయిలో 12వ స్థానానికి పెంచిందంటే ఒకటే సంవత్సరం 6 పాయింట్లు పెంచడానికి నవంబర్ లో మీరు టార్గెట్ ఇచ్చి ఏప్రిల్ కల్లా టార్గెట్ 6 నెలలలో రీచ్ 6 పాయింట్లు పెంచినందుకు నిజంగా హృదయపూర్వకంగా ఈ జిల్లా కలెక్టర్ గారిని మనందరం కూడా అభినందించాలి. నేను వారిని నాయకుడు అని ఎందుకంటే ముందు చూపుకుంటారు. ఏ దేశ భవిష్యత్తు అయినా ఎవరి మీద ఆధారపడి ఉంటాయంటే భావి భారత పౌరులైనటువంటి మీ మీద ఆధారపడి ఉంటుంది. నాలాంటి వాళ్ళకి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసింది. నేను 50 క్రాస్ అయినా కాబట్టి రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. ఈ దేశ భవిష్యత్తు అంతా ఎవరి చేతిలో ఆధారపడి ఉంటుంది? చిన్నారి విద్యార్థుల మీద ఆధారపడి ఉంటుంది. 10th క్లాస్ ఈ ఏజ్ లో టీనేజ్ లోపల రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి సమస్యలు, స్కూళ్ళు, పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్, రకరకాలైనటువంటి మీడియా, సోషల్ మీడియా, అనుకోకుండా చేతిలోకి వచ్చినటువంటి సెల్ ఫోన్ పిల్లల భవిష్యత్తుని అనేక రకాలైనటువంటి కొత్త కొత్త పుద్దల వైపు, కొత్త కొత్త ఆలోచనల వైపు పరిగెత్తిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో విద్యార్థి ఒక సరైనటువంటి మార్గంలో పోవడానికి 10, 11, 12 అనేటువంటి స్టాండర్డ్స్ లోపల అటు ఉపాధ్యాయుల పాత్ర, ఇటు తల్లిదండ్రుల పాత్ర, ముఖ్యంగా ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఆ పిల్లలకి ఎవరో ఒకరు. మీకే టీచర్ ఇష్టం అంటే నేను 4 పేర్లు చెప్తాను. అట్లా ప్రతి స్టూడెంట్ ని ఇంప్రెస్ చేయగలిగేటువంటి టీచర్లు కొంతమంది ఉంటారు. ఆ టీచర్లు ఎట్లా బిహేవ్ చేస్తా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, వాళ్ళు వేసిన బూట్ల కాడ నుంచి వాళ్ళు వేసిన ఎంట్రుకల రంగు దాకా ప్రతి విద్యార్థి గమనిస్తాడు. సైకలాజికల్ గా మనం వాళ్ళ మీద ఒక గొప్ప ఇంప్రెషన్ పెడతాం. అందుకని మేము బీఈడీ చేసినప్పుడు మాకు సైకాలజీ ప్రొఫెసర్ చెప్పేవాడు, రోజు ఆయన తెల్ల ప్యాంట్ తెల్లంగా చెప్తే వేరే బట్టలు వేసుకునేవాడు కాదు. చిన్న ఏజ్, అప్పుడు 32 ఇయర్స్ మా ప్రొఫెసర్ ఏజ్. ఏం సార్ రోజు ఇదే బట్టలలో వస్తారు, మీకు మంచి బట్టలు, రంగు బట్టలు వేసుకోవచ్చు కదా సార్ అంటే, ద వే ఇన్ విచ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద స్టూడెంట్స్ అనేది మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి చెప్పుల దాకా ఉంటది. తెల్ల బట్టలలో వస్తే పిల్లలు అట్లా సింపుల్ గా ఉంటారు. సగం జీనిపోయిన జీన్ ప్యాంట్లు వేసుకొని, సగం జీనిపోయిన టీ షర్ట్లు వేసుకొని టీచర్ వచ్చింది అనుకో, పిల్లలు రేపు నుంచి స్కూల్ కి ఎట్లా రావాలనుకుంటాడు, మా సార్ ఎట్లుంటే నేను అట్లే ఉండాలనుకుంటాడు. అందుకని దిస్ ఈస్ ద వే హౌ యూ విల్ ఇంపాక్ట్ యువర్ స్టూడెంట్స్. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా విద్యార్థుల లోపల అనుకోకుండా అదొక ముద్రనేస్తుంది. కాబట్టి మీరు వేసుకునే వేషం, భాష, వస్త్రం అన్నింటినీ కూడా విద్యార్థులు అనుకరించడానికి ప్రయత్నిస్తారు, అనుసరిస్తారు. కాబట్టి దయచేసి మనం డిసిప్లిన్ ఉండాలి. అందుకనే నేను ఇదే ప్రొఫెషన్ లో ఉండాలనుకుంటున్నా, టీచింగ్ ప్రొఫెషన్ లో. కాబట్టి ఇట్లే ఉంటాను. తెల్లని బట్టలు వేసుకుంటే విద్యార్థులకు మసాలా సౌమ్యంగా కనబడినట్టు కనబడతాడు, ఎలాంటి అగ్రెషన్ కనబడదు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వాలనేది సార్ ఆలోచన. అందుకని నేను ఇక్కడ పిల్లలకి చెప్పాల్సింది ఎందుకంటే ఎక్కువ మా ఉపాధ్యాయులకి చెప్పాల్సింది, ముఖ్యంగా మిమ్మల్ని కూడా అభినందించాలి. కలెక్టర్ గారి ఆలోచనని అక్షర రూపంలో పెట్టి విద్యార్థులందరూ ఎన్ని సబ్జెక్టులలో ఆ విద్యార్థి వీక్ ఉన్నాడు, 1, 2, 3 అనేది ఐడెంటిఫై చేసి ఆ విద్యార్థుల్ని ఎట్లా ఆ గట్టెక్కేంటి, ఆ సమస్య ఎక్కడానికి, సమస్య దాటడానికి మీరు ప్రయత్నించారంటే నిజంగా మిమ్మల్ని కూడా ఆ స్టూడెంట్స్ మీద ఉన్నటువంటి మీ ఇంట్రెస్ట్ ని ఐ కెన్ ఎంకరేజ్ యువర్ ఎఫిషియన్సీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పగలుగుతాను. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, మనకు కూడా ఉంటుంది, మా టీచర్లకు కూడా ఉంటుంది. మా పిల్లలు చదవాలంటే కేంబ్రిడ్జ్ లో చదవాలి, ఆక్స్ఫర్డ్ లో చదవాలి, లేకపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదవాలి, లేకపోతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదవాలి, ఆడైతేనే బాగా వస్తుంది చదువు, ఈడైతే రాదనేటువంటి ఒపీనియన్ నుంచి 82 స్కూళ్లలో 100% పాస్ అయితే దానికి రివర్స్ గా, క్వైట్ రివర్స్ గా 28 స్కూల్ మాత్రమే 100% రిజల్ట్ వచ్చినాయి ప్రైవేట్ స్కూల్లో. ఇది యాదృచ్ఛికం కావచ్చు, బట్ ద వే ఇన్ విచ్ యూ పుట్ యువర్ ఎఫర్ట్, మీ కష్టం, మీ ఫలితం, మీ ఆలోచన విధానం, కలెక్టర్ గారు వేసినటువంటి అడుగులు, వారు చూపించినటువంటి వాటిలో మీరు నడవడం వల్లనే ఈ ఫలితాలు సాధ్యమైంది. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులకు కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. వచ్చింది కావాలనుకునేటప్పుడు కొంతమంది ఉంటారు, సార్లు ఈసారి 96.87% వచ్చింది, చాలా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది, చాలా అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ సమాజంలో.
కాదు. కానీ 96.87 100కు చేరుకోవాలనుకుంటే కొద్ది మంది ఉంటారు. ఆ కొద్ది మందిలో మీ జిల్లా కలెక్టర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారి ప్రోత్సాహంతో వచ్చేసరికి మెదక్ జిల్లా నిజంగా విద్యాశాఖ అధికారి అన్నట్టు 100కు 100% రిజల్ట్ తీసుకొచ్చి మెదక్ అంటే వెనుకబడే జిల్లా కాదు, మెదక్ అంటే మొదటి స్థానంలోకి వస్తుంది. ఒకప్పుడు మెదక్ అంటే మెదకు సమాజానికి అన్నం పెట్టినటువంటి మా మెదకు రేపు చదువును కూడా ఇస్తుంది, విద్యను ఇస్తుంది, మంచి విద్యార్థులు ఇస్తుంది అనే రీతిలో 100% రిజల్ట్ వచ్చే రీతిలో కృషి చేయాలని చేస్తా ఉన్నారు. వారు నడుపుతున్నటువంటి మాట, వారు చూపించినటువంటి మాటని మనం కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ గారి మీద కొంతమంది డాక్టర్లు అప్పుడప్పుడు హాస్పిటల్స్ కి ఇక్కడికి పోతే కంప్లైంట్ పెడతారు. సార్ మా కాడ సీసీటీవీ పెట్టిండు, రోజు అటెండెన్స్ మమ్మల్ని బయోమెట్రిక్ ఏమంటుండు, 9:30కి రమ్మంటుండు, సార్ కంటే మంచిగా బంగ్లా ఉన్నది మెదక్లో అంటాడు, సార్ మేడం ఇద్దరు ఉంటారు, మేము హైదరాబాద్కి వెళ్ళి రావాలి, సిద్దిపేటకి వెళ్ళి రావాలి, దుబ్బాకి వెళ్ళి రావాలి, ఇట్లా టైంకి రావాలంటే ఎట్లయితే సార్ అప్పుడప్పుడు సంతకం పెట్టుకోవాలి కానీ ఇట్లా రోజు రమ్మంటుండని సార్ మీద కూడా కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఎందుకంటే నిన్న దాకా మనం ఎప్పుడు వచ్చినా సంతకం పెడుతుంది, అటెండెన్స్ రిజిస్టర్ ఉండే 10:30కి వచ్చినా పెడతాం, 2:30కి వచ్చినా పెడతాం, ఆఖరికి 4కి వచ్చి కూడా సంతకం పెట్టిపోతా ఉంటాం. మేము కూడా అప్పుడప్పుడు పార్లమెంట్ అంటే తప్పుడు పనులు చేస్తూ ఉంటాం అటెండెన్స్ కోసం. సో అట్లా అన్ని వ్యవస్థల్ని స్థిరీకరించేందుకు, క్రమబద్ధీకరించేందుకు ఎక్కడో ఒక దగ్గర ఒక మార్పు రావాలి. ఆ మార్పు ఈ జిల్లాలో ఈ కలెక్టర్ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిగతా వాళ్ళగా పెద్ద ప్రచారానికి అంగు ఆర్భాటాలకి ఇష్టపడకుండా ఈ జిల్లా కలెక్టర్ గారు సింపుల్ గా తను చేయాలనుకుంటున్నటువంటి పనిని సౌమ్యంగా చేసి ముందుకు పోతా ఉన్నారు. వారి జాడలోనే, వారి అడుగు జాడలలోనే ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి గారు, ఎంఈఓ గారు, టీచర్లు అందరూ బాగా పనిచేస్తున్నారు. మీకు అందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మనం ఎంత చేసినా చదువుకోవాలనేటువంటి తపన, రాక తెలుసుకోవాలనేటువంటి ఆలోచన విద్యార్థులలో లేకపోతే సక్సెస్ కాదు. ముఖ్యంగా చిన్నారులు అందరూ కూడా ఆ దిశగా ఆలోచించారు. మేము బాగా చదువుకోవాలి, మా కలెక్టర్ గారు లాగా మేము కూడా కలెక్టర్ కావాలి, ఎస్పీ కావాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్నారు. విద్యార్థులకు కూడా అభినందనలు. నేను తల్లిదండ్రులకు ఒక సూచన చేయదలుచుకున్నాను. కంపల్సరీ 10th కాగానే ఇంటర్మీడియట్ లో ఎంపీసీ బైపీసీ తీసుకోవాలి. నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు శ్రీ చైతన్యలో చదవాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలి. ఈ రెండే కాదు జీవితాలు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ అయితేనే బతుకుదేరు ఉన్నది, ఇంజనీర్ అయితేనే బతుకుదేరు ఉన్నది. కాబట్టి పిల్లల్ని బలవంతంగా తీసుకుపోయి శ్రీ చైతన్య లేయింది, నారాయణ లేయింది. వారం రోజులు కాగానే పేపర్లలో 5వ అంతస్తుకి విద్యార్థి దూకి పడ్డాడని, 3వ అంతస్తులో పోయి ఒక అమ్మాయి ఊరేసుకున్నదని, ఇన్ని కష్టాలు ఎందుకో నాకు అర్థమైతలేదు. నేను డాక్టర్ కాలేదు, కలెక్టర్ కూడా డాక్టర్ కాలేదు, చాలా మంది డాక్టర్లు కాలేదు, ఇక్కడ టీచర్లు కూడా చాలా మంది డాక్టర్లు కాలేదు. టీచర్లు కూడా జీతాలు ఏం తక్కువ లేవు, 5 అంకెలలో జీతాలు వస్తాయి. సాఫ్ట్వేర్ కంపెనీ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు మూతపడుతుందో తెలియదు. బీఈడీ చదివి టీచర్ అయితే 58 ఏళ్ళు వచ్చేదాకా, 60 ఏళ్ళు వచ్చేదాకా పర్మనెంట్ కోలు ఉంటుంది. అమెజాన్ లో వేస్తే ఉద్యోగం పోతుంది, విప్రోలో వేస్తే ఉద్యోగం పోతుంది. అమెరికాలో పోయిన పిల్లలకు కూడా ఉద్యోగాలు పోయినాయి. ట్రంప్ అంటాడు వస్తే వీసా ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు ఉండమో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. కానీ బీఈడీ చేస్తే టీచర్ జాబ్ వస్తే మాత్రం పక్కా 5 అంకెల జీతం వస్తా ఉంది. 58 ఏళ్ళు లేదా 60 ఏళ్ళు వచ్చేదాకా ప్రశాంతమైన జీవితం ఉంటుంది. అది ప్రశాంతమైన జీవితం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళలాగా తిట్టేటోడు ఉంటాడా? సాఫ్ట్వేర్ అయితే పొద్దున్న లేస్తే పరిగెత్తే జీవితం, కూర్చోవడం, అలసిపోవడం, రకరకాలైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల డిసీజెస్ వస్తాయి. మా టీచర్లు ఎంత బాగుంటుంది చూడండి. అలా గ్రౌండ్ ఉంటుంది, నడవడానికి బస్ స్టాండ్ నుంచి ఇంటి దాకా, స్కూల్ దాకా నడవడానికి అవకాశం ఉంటుంది, ఓపెన్ ఎయిర్ ఉంటుంది, ఇట్లా ఏసీలలో బంధించి ఉండదు, మంచిగా ప్రశాంతంగా ఉంటారు గవర్నమెంట్ స్కూళ్ళలో. చాలా తల్లిదండ్రులు చాలా మంది డిఫరెంట్ గా ఆలోచిస్తారు. మా పిల్లలు ఏసీ బస్సులోనే పోవాలి, మా పిల్లలు ఏసీ స్కూల్లోనే చదువుకోవాలి. ఏమొస్తుంది ఏసీ బస్సులో, ఏసీ స్కూల్లో చదివితే డి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. డాక్టర్ దగ్గరికి పోతే 2 గోళీలు ఇస్తాడు. ఎండ తాకితే మా పిల్లగాడు నల్లగైతాడంటే ఎండ తాకాల్సిన వయసులో ఎండ తాకాల్సిందే. ఎండ తాకాల్సిన వయసులో ఎండ తాకపోతే బొక్కలు జల్ది తిరిగిపోతాయి, గట్టిపడే బొక్కలు, బోన్ గట్టిపడదు పిల్లలు. అందుకని మేమందరం, నేనైతే గవర్నమెంట్ స్కూల్లో చదివించాము. కలెక్టర్ గారు 2వ చదివారు నాకు తెలియదు, కానీ మా ఊళ్ళో 2వ తరగతి దాకినా ఉండే. నేను పుట్టిన 2వ తరగతి దాకినా ఉండే. మా అమ్మమ్మ వాళ్ళు తీసుకుపోయి ఇంత చదువు మీద ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళ ఊళ్ళో నుంచి చదువుకుంటున్నాను. నన్ను 7th క్లాస్ దాకా మా అమ్మమ్మ వాళ్ళు ఉండే చదివిన. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అంటే నామోషి, గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏం రాదు, ఇంగ్లీష్ మీడియంలో చదివి 4 ఇంగ్లీష్ ముక్కలు బెక్క అంటే అబ్బా మా కొడుకు మస్తు మాట్లాడుతున్నారు. వాడు ఏం మాట్లాడుతుందో మనకు అర్థం కాదు కాబట్టి బాగా మాట్లాడుతున్నారు అనుకుంటారు. ఇందాక నేను డిఓ గారు మాతో మాట్లాడుతుంటే ఒక మాట చెప్పారు. 353 మంది, ఎంతమంది ఫెయిల్ అయ్యారు సార్? 350 మంది ఫెయిల్ అయితే అలా 263 మంది తెలుగులో ఫెయిల్ అయ్యారు. ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? 350 మంది ఫెయిల్ అయితే మొత్తం 10,000 మంది పాస్ అయ్యారు. 10,045 మంది పాస్ అయ్యారు. 10,370 మంది పరీక్ష రాస్తే 10,045 మంది పాస్ అయ్యారు. దగ్గర 10,070 నుంచి 45 తీసేస్తే అక్కడ మీకు మనకు మిగిలిపోయింది 225 మంది మిగిలిపోయింది. 325 మంది మిగిలింది. 325 మందిలో 250 మంది తెలుగులో ఫెయిల్ అయ్యారంటే సార్ ఒకసారి ఆలోచించాలి.
పిల్లలు ఆలోచించాల్సింది సార్లే. మాతృభాష మీద మనకి ఇంట్రెస్ట్ పోతుంది, తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. తెలుగులో ఫెయిల్ అవుతారు ఎవరు? ఒకటే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే తెలుగులో ఫెయిల్ అయ్యారు. పుట్టింది తెలుగుదేశంలో, మాట్లాడేది తెలుగు భాష, ఫెయిల్ అయింది తెలుగు లోపల. టీచర్లు అందరూ కూడా మిగతా భాషల పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నారు, కానీ మాతృభాష ఎక్కడో నెగ్లెక్ట్ అవుతున్నట్టుంది. మా తెలుగు టీచర్లు ఎవరైనా ఉంటే, నాకు చిన్నప్పుడు మా తెలుగు టీచర్ చెప్పిన సవర్ణ దీర్ఘ సంధి ఇంకా గుర్తుంటుంది. చెంపకమాల, ఉత్పదమాల ఇట్లాంటి ఏదో చెప్పేవాళ్ళు సమాసాలు. చాలా మంది గుర్తుంటాయి. తెలుగు టీచర్ బాగా చెప్పగలుగుతారు తెలుగు చెప్పాలని. మరి ఎక్కడొచ్చిందో ఒకసారి ఆలోచించుకోరా. తెలుగు టీచర్లు ఒకసారి పునరాలోచించుకోవాలి. 250 మంది విద్యార్థులు తెలుగులో ఫెయిల్ అయినరు, ఒకటే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినంటే ఆలోచించుకోవాలి. మీ కలెక్టర్ గారు ఫిజికల్ సైన్స్ చెప్తారు, నేను బయాలజికల్ సైన్స్ చెప్తాను. ఇప్పటికీ ఒక సెకండ్ నేను ఇట్లా పేపర్ చదివేసి ఆ క్లాస్ మొత్తం చెప్పేయగలుగుతాను. 10th క్లాస్ దాకా నేను అట్లే సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అట్లే చూసేవాళ్ళం. ఒకసారి ఒక పాఠం చెప్తే, మేము ఉన్నప్పుడు బయాలజికల్ సైన్స్ లో నేను టీచర్ ఉన్నప్పుడు 17 పాఠాలు ఉంటుండే, 17 లెసన్స్ ఉంటుండే. 17th లెసన్ పాపులేషన్ ఎడ్యుకేషన్, జనాభా పెరుగుదల గురించి చెప్పేటోళ్ళం. దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1991. 1991లో జనాభా నియంత్రించాలనేటువంటి ఆలోచన దేశంలో ఎక్కువ ఉంటుండే. మేమిద్దరం మాకు ఒకరు ఉండాలనేటువంటి ఆలోచన. టిఆర్ మాల్తూస్ అనేటువంటి ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ చెప్తాడు, ఏమని, మనకు కావాల్సిన పంచభూతాలు, గాలి, నీరు, ఇట్లాంటి అవసరాలు ఏమిటి పంచభూతాలు, ఇవి మనం పెరిగినంత స్పీడ్ గా పెరుగుతలేదు. మనం ఎంత స్పీడ్ గా పెరుగుతున్నామో మీకు తెలుసు. ప్రతి సంవత్సరం భారతదేశంలో పుట్టేటువంటి కొత్త జనాభా సంఖ్య ఎంత అంటే ఒక ఆస్ట్రేలియా కాంటినెంట్ అంత ఉంటుంది. దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 91 సెన్సస్. 1991 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఒక సంవత్సరంలో పుట్టే పిల్లల జనాభా ఎంత అంటే మొత్తం ఆస్ట్రేలియా ఖండంలో ఉండేటువంటి జనాభాకు సమానం. మరి ప్రతి సంవత్సరం భారతదేశానికి ఒక ఆస్ట్రేలియా ఖండం అంతా జాగా కలుస్తలేదు, నీళ్లు కలుస్తలేవు, గాలి కలుస్తలేదు. సో వీఆర్ మల్టిప్లైయింగ్ 2 into 2 4, 4 into 4 16. ఆ రేషియోలో మనం పెరుగుతున్నాం. కానీ మనకి భూమి పెరుగుతలేదు, గాలి పెరుగుతలేదు, నీళ్లు పెరుగుతలేదు. అందుకనే టెంపరేచర్ 50కి వస్తుంది ఎండాకాలంలో. ఎందుకు? ఉన్నాయని చెట్లు నరికేస్తా ఉన్నాం, ప్రకృతిని విధ్వంసం చేస్తా ఉన్నాం, కొండలు, భూములు ఎరబడుతున్నాయా? అన్ని జేసీబీలు, ఇటాచీలు వచ్చినాక అన్ని ప్లేన్ ల్యాండ్స్ తయారు చేస్తా ఉన్నాం. సో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతా ఉంది. అట్లా జరగకుండా ఉండాలంటే పిల్లలందరూ డాక్టర్లు, పిల్లలందరూ ఇంజనీర్లు అయితే మరి చదివేవని చెప్పాలి, చదివేవారు చెప్పాలి, కలెక్టర్ ఎవరు కావాలి, ఎస్పీ ఎవరు కావాలి, సిఏ ఎవరు కావాలి, రకరకాలైనటువంటి వృత్తులలోకి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు అడిగి ఎంకరేజ్ చేయండి. నేను చెప్పదలుచుకున్న సారాంశం ఏంటంటే, మీ పిల్లలకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి అటువైపు నట్టు. మీ ఇంట్రెస్ట్ కోసం నేను డాక్టర్ కాలేకపోయినా నా బిడ్డను ఒత్తిడి చేసి బలవంతంగా ఏమైనా ఎంబీబీఎస్ చదివాలని నెట్టేసిన అనుకో, చదివేకాడికి ప్రయత్నం చేస్తుంది. ఎంసెట్ లో ర్యాంక్ రాలేదనుకో, మా నాన్న బాధపడతాడని బిడ్డ 5 మీటర్ల తాడ చూసుకుంటుంది. దయచేసి అట్లాంటి పరిస్థితి కలిగి. సో మనకు చేత కాలే, మనం మన గోల్ రీచ్ కాలేకపోయినాం, పిల్లల్ని మన గోల్ వైపు వాళ్ళని నెట్టకండి. దయచేసి వాళ్ళకి ఏది ఆలోచన ఇస్తుంటే, వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే వాళ్ళని అటువైపు నడుమని. ఒక టీచర్ ఈ దేశానికి ప్రథమ రాష్ట్రపతి అయ్యింది. ఒక టీచర్ ఈ దేశానికి ప్రథమ పౌరుడిగా ఎదగగలిగింది. కాబట్టి టీచర్లు తక్కువ, ఇంజనీర్లు ఎక్కువ, డాక్టర్లు ఎక్కువ, వీళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా అనుకోకూడదు. ఏం రాళ్ళు కూడా ఈ దేశంలో చాలా మంది 7వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా ఈ దేశానికి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయ్యారు. కాబట్టి చదువు అనేది మనిషికి విజ్ఞత నేర్పిస్తుంది, విజ్ఞానాన్ని నేర్పిస్తుంది. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనే మధ్యలో ఒక సన్నని గీతను గీసుకోవడానికి చదువు ఉపయోగపడుతుంది తప్ప బాగా చదివి కలెక్టర్లు అయితేనే బతుకుతారు. ఎంతమంది కలెక్టర్లు అవుతారు? ఎంతమంది అవుతారు సంవత్సరానికి? మిగతా వాళ్ళంతా బతుకుతలేరా? ఎంతమంది డాక్టర్లు అవుతారు? మిగతా వాళ్ళందరూ బతుకుతలేదా సమాజంలో? ఊరికి ఒక డాక్టర్, 2 డాక్టర్లు ఉంటే ఎక్కువ, కానీ మిగతా కుటుంబాలను బతుకుతలేవా? దిస్ ఈజ్ కాల్డ్, దీన్నే మనం సమాజంలో ఉన్నటువంటి అన్ని వృత్తుల్ని, అన్ని రకాలైనటువంటి ప్రొఫెషన్స్ ని కూడా సమాజంగా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఈ ఏజ్ లో పిల్లల్ని ఫోర్స్ చేయకండి. మీ అబ్బాయి సిఈసి తీసుకుంటాడంటే తీసుకొని, మీ అబ్బాయి హెచ్ఈసి తీసుకుంటాడంటే తీసుకొని. కలెక్టర్ గారి జీతం నాకు తెలిసి 5 లక్షలు కూడా ఉంటాయి. కానీ నాలాంటి వకీలు ఒక్క కేసులో ఒక వకాలత్ అయితే 5 లక్షలు తీసుకుంటాం. ఎంత తీసుకుంటాం? సుప్రీంకోర్టుకు పోతే నిమిషానికి ₹1,00,000 తీసుకునే వకీలు ఉంటారు. ఎంత తీసుకుంటాం? నిమిషానికి 1,00,000 తీసుకునే అడ్వకేట్లు ఉన్నారు ఈ దేశంలో. మరి మా కలెక్టర్ సార్ ఎన్ని రోజులు సంపాదించాలి? కలెక్టర్ సార్ జీతం ఎన్ని రోజులు రావాలి ఒక అడ్వకేట్ రావాలంటే? కాబట్టి దేనికి ఉండే గొప్పతనం దానికి ఉంటుంది, దేనికి ఉండేటువంటి విశిష్టత దానికి ఉంటుంది. కాబట్టి ఇదే గొప్ప, అదే గొప్ప అట్లేం లేదు. టీచర్లు కూడా హాస్పిటల్లో చెప్పేటువంటి ప్రొఫెసర్ల జీతాలు ఒక రకంగా ఉంటాయి, మంచి మంచి స్కూళ్ళలో చెప్పేటోళ్ళు ఉంటాయి. మా గవర్నమెంట్ టీచర్లు కూడా మంచి జీతాలు వస్తుంది. మా ఎమ్మెల్యేల జీతాలు, ఎంపీల జీతాలు ఎంతనో మా స్కూల్ అసిస్టెంట్ల జీతాలు కూడా అంతే ఉంటుంది. మీరు ఎంత ఎంపీ సార్ జీతం, ఎంత అనుకుంటారు ఎంపీ గారి జీతం? ఇక్కడ ఉన్న ఆబ్జెక్షన్ చెప్తా ఉన్నారు. ఎంత అనుకుంటారు ఎంపీల జీతం? సీనియర్ స్కూల్ అసిస్టెంట్ జీతం ఎంత పోయి చెప్పు. అప్పుడే
అంటే మీ జీతం మీకు చెప్పడానికి ఇబ్బంది మా జీతం మేము చెప్పుకోవడానికి రెడీ. మాకు జీతం గీతం అన్ని కలిపితే కూడా 2.5 లక్షలు రావు. గీతం ఇన్ ద సెన్స్ మాకు ఇచ్చే డీజిల్ అలవెన్స్, డ్రైవర్ అలవెన్స్, తిరిగి అలవెన్స్ కలిపితే మాకు వచ్చేది 2.5 లక్షలు కాదు జీతం. మా సీనియర్ అసిస్టెంట్ ఉంటే సార్లకు ఉండే జీతం 2 లక్షలు ఉంటుంది. నాకు అన్ని యూనియన్లు ఏకదాటి ఖండిస్తాయి. మా జీతాలు కూడా 1,50,000. దాన్ని కలిసేది మిగతా కలిసే టెలిఫోన్ బిల్ అని, డ్రైవర్ జీతం అని, డీజిల్ అని ఇతరత్ర కలిసి మాకు ఎక్కువ ఖర్చు వస్తుండొచ్చు. నిజం కూడా మాకు ఇచ్చేటువంటి 1,50,000 రూపాయల జీతం మా డీజిల్ కూడా సరిపోదు. మీకు తెలుసు, నిన్న మెదక్ వచ్చిపోయినాం, ఇవాళ మెదక్ వచ్చిపోయినాం, కొద్దిసేపు అయితే సిద్దిపేట పోతాం, నిన్న సంగారెడ్డి పోయి మెదక్ వచ్చినాం. సో ఐఎమ్ నాట్ దాన్ని నేను దీంతో డబ్బుతో కొలవాలని చెప్పదలుచుకోలేదు. కానీ విద్యార్థుల కోసం చెప్తున్న పరిణామ క్రమంలో చెప్తా ఉన్నాను. ఒక మంచి అడ్వకేట్ ఇలా దేశంలో మీరు కూడా కేసులు ఎక్కువైతున్నాయి కాబట్టి టీవీలలో, పేపర్లలో చాలా మంది అడ్వకేట్ల పేర్లు వింటారు. వాళ్ళు ఉత్తర వకాలత్ మీద క్లయింట్ తోటి సంతకం చేసుకుని వకాలత్ ఏమంటే 5 లక్షలు తీసుకుంటారు. ఉత్తర వచ్చి కోర్టులో కోటేసుకొని సుప్రీంకోర్టు ఇట్లా బెంచ్ ముంగట్ నిల్చోమంటే 25 లక్షలు తీసుకుంటారు. అందుకని మీ పిల్లలు వకీలు అయితే ఎవరైనా ఎంకరేజ్ చేయండి. దాంట్లో వచ్చిన పైసలు ఇంకెళ్ళరు. రెండో గౌరవం ఏముంటుందో చెప్తాను. వకీలు అయితే పోలీసు వాడు ముట్టుకోడు, నువ్వు ఏదైనా ముట్టుకుంటాడు. రోడ్డు మీద ఆపుతాడు పోలీసు వాడు, నేను జీవెక్కిరా అంటాడు. దాన్ని నేను అడ్వకేట్ అన్నా అనుకోసారి మీతో మర్యాద. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. అర్థం చేసుకోవడానికి వృత్తుల గురించి చెప్తా ఉన్నాను. డాక్టర్ ఎంత సంపాదిస్తాడు? నువ్వు ఎంత ఇస్తావు? మెదక్లో పోతావు డాక్టర్ కి 100 రూపాయలు ఫీజు ఇస్తావు, అంతేనా? 500 ఇస్తారు. సార్ 500 ఇస్తాయి. పొద్దుగాల 9కి వచ్చి డాక్టర్ పొద్దుకి 9 దాకా కష్టపడతాడు. ఎంతమందిని చూస్తాడే పొద్దుంతా? 200 మందిని చూసిడు. 200 మంది ఇంటూ ఒక్కొక్కరి దగ్గర 500 అడుకోవాలి. ఎన్నైనా 10,000. నేను 10,000కి ఎవరికి వకాలత్ కూడా ఇక నేను వకాలత్ వేయాలంటే 1,00,000 తీసుకుంటాను. నేను రోజు 10 వకాలత్తులు వేస్తా. నేను వకీలుగా ప్రాక్టీస్ చేసినప్పుడు నేను రోజు 10 మందికి వకాలత్ వేసేవాడిని. ఒక వకాలత్ నేను వేయాలంటే 1,00,000 తీసుకుంటాడు ఆ రోజులలో. అంటే నేను ఎంత సంపాదిస్తున్నా? 10 లక్షలు సంపాదిస్తాను. ఈయన 5.5 ఏళ్ళు MBBS, 1 సంవత్సరం హౌస్ సర్జన్, 3 సంవత్సరాలు పీజీ, మళ్ళీ 1 సంవత్సరం హౌస్ సర్జన్, 1 సంవత్సరం రూరల్ లో చేయి. ఇన్ని చేసిన కానీ 12 ఏళ్ళ పీజీ అవుతలేదు. 18 ఏళ్ళకి ఇంటర్మీడియట్ అయిపోతుంది, 12 ఏళ్ళు MBBS చదువుతాడు సార్. MBBS, పీజీ, రూరల్, హౌస్ సర్జన్ అన్ని చేశారు. 30 ఏళ్ళు వస్తాయి. ఏమొచ్చింది జీవితంలో? పెళ్లి లేదు, పెడాకు లేదు. 30 తర్వాత పెళ్లి చేసుకుంటే ఏముంటుందో సగం జీవితం అయిపోయింది 30. ఈయన 30కి మొదలుపెట్టి ఒక్కొక్కరి దగ్గర 500 కోచింగ్ చేస్తే ఎన్నేళ్ళకి ఈయన 1,00,000 అధికారి కావాలి. దానికి ఇంకా మళ్ళీ రికమెండేషన్. నాలంటోడు ఫోన్ చేశాడు, నర్సింగ్ హోమ్ ఫోన్ చేసి అన్న 1,80,000 బిల్ అయిందంట, మావాడు జర గరీబ్ ఉన్నాడు, 1,20,000 తీసుకోమని చెప్తాను నేను. పొరపాటున ఏమైనా జరిగింది అనుకో పేషెంట్ కి, ఈయన 10 ఏళ్ళు కష్టపడి కట్టుకున్న నర్సింగ్ హోమ్ 10 నిమిషాల్లో పగిలిపోతుంది. వదులా. సో అందుకని ఏ ప్రొఫెషన్ నుండి మంచి, ఏ ప్రొఫెషన్ నుండి చెడు దాటుకుంటుంది. సో మీరు మీ పిల్లలతో కూర్చొని మంచిగా 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ పోయేటప్పుడు ఏ గ్రూప్ పోతారు, ఏం చదువుతారు, వాళ్ళు ఆ దిశగానే ఎంకరేజ్ చేయండి. ఒక ఆయన మోటార్ మెకానిక్ అయితే అంటే ఎంకరేజ్ చేయండి. ఆయన టయోటా షోరూమ్ లోకి పోతే ఒక్కొక్క మెకానిక్ జీతం 2 లక్షలు. టయోటా ఇన్నోవా కార్ మెకానిక్ లో మెకానిక్ షెడ్ లో పనిచేసి ఒక మెకానిక్ బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన ఒక ఇంజనీర్ జీతం 2-2.5 లక్షల రూపాయలు జీతం. కాబట్టి ఏ వృత్తిని కూడా తక్కువ చెప్పకండి దయచేసి. పిల్లల్ని డిస్కరేజ్ చేయకండి. వాళ్ళకి ఎటువైపు పోవాలంటే ఆలోచన అటువైపు ఎంకరేజ్ చేయండి. ఈయన డాక్టర్ అయితేనే బాగుపడతాడు, ఈయన ఇంజనీర్ అయితేనే బాగుపడతాడు, అట్లాంటి ఫీలింగ్ లో ఉండకండి. వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది చదివియండి. వాళ్ళకి ఏది గోల్ దాకా పోతామంటే ఆ గోల్ దాకా చదివింది. అంతేగాని డోంట్ ఫోర్స్. ఇది మాత్రమే నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఏజ్ లో జరుగుతున్న పరిణామ క్రమాలు చూస్తుంటే మాకు ఇబ్బంది అనిపిస్తుంది. జూన్ నుంచి ఆగస్టు దాకా ఇదే కనబడుతుంది. ఏముంటాయి బిల్డింగ్ లో మీకు కింద పడ్డ కథలే కనబడతా ఉంటాయి. చాలా బాధ అనిపిస్తుంది. మీ పిల్లలకి చదువు రాకపోతే ఏం కాదు. చదువురాని చాలా మంది దేశాన్ని పరిపాలించినటువంటి పాలకులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు, అక్కడ ప్రధానమంత్రులు కూడా అయ్యారు. కాబట్టి చదువు అనేది జీవితానికి అన్ని కాదు. అది ఉంటే కొంచెం మంచిగా పరిపాలించడానికి, కొంచెం మంచిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి బాగా ర్యాంక్ వచ్చింది కాబట్టి బిడ్డలకి ఎంసెట్ రావాలి, MBBS సీటే రావాలి అని దయచేసి పిల్లల్ని మానసిక సంఘర్షణకు గురి చేయకండి. ఫ్రీగా వదిలేయండి. అది పోల్ట్రీ ఫామ్ కోడి, ఊరు కోడి ఎంత గట్టిగా ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుంది. పోల్ట్రీ ఫామ్ కోడి ఇళ్ళకి తీసి బయట పెడుతుందా? ఈ దెబ్బ బయట పెట్టినా అనుకో 5 నిమిషాలు కూడా బతుకుతుంది. ఆ కోడి పిల్లలు బతుకుతుందా? సో మీ పిల్లలు మీరు పోల్ట్రీ ఫామ్ కోడి చేసుకుంటాం అనుకుంటున్నారా, లేదా నిజ జీవితం ఉండే మీరు ముట్టు పెరిగినప్పుడు ఎట్లా పెరిగినాం, మేము పెరిగినప్పుడు ఎట్లా పెరిగినాం, ఇప్పుడు పిల్లలు ఎట్లా పెరగాలని కోరుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. బయటికి పోనీయారు. మీరు టిఫిన్ చేయకపోతే సెల్ ఫోన్
ఫోన్లోనే ఆడతారు, ఫుట్బాల్ సెల్ ఫోన్లోనే ఆడతారు. మేము చిన్నప్పుడు శిరోగమే కాడి నుంచి మొదలుకుంటే రోడ్డు మీద వెళ్తే మొత్తం మోకాళ్ళని వలిగిపోతుండే. అడ్డం పడితే ఇప్పుడు పడితే అయ్యో ఎంత ఏడుస్తారో నాకు తెలియదు. తల్లిదండ్రులు బిడ్డ పడితే బిడ్డ కంటే ఎక్కువ తల్లే ఏడ్చే కార్యక్రమం మొదలు. మా శరీరం మీద గాయాలు అసలు ఎక్కడ ఉండకపోతుండే. చిన్నప్పుడు కబడ్డీ ఆడితే దెబ్బలే, ఖోఖో ఆడితేనైతే దెబ్బలు. ఇప్పుడు పిల్లలు ఖోఖో ఆడమంటే ఇటుకి పడి ఉరుకురాలి, కానీ వాళ్ళు సెల్ ఫోన్లు ఇటు మంచిగా ఉరుకుతారు. అందుకని ప్రకృతికి ఎంతసేపు ఎక్స్పోజ్ కావాలి అంతసేపు ఎక్స్పోజ్ కావాలి. ఏం తినాలో అదే తినాలి, ఎట్లా పెరగాలో అట్లే పెరగాలి. సో దయచేసి పిల్లల్ని బాయిలర్ కూరలాగా తయారు చేయండి. అలా సహజ గుణం వాళ్ళకి పిల్లలకి ఉంటే వాళ్ళు వదిలేసేయండి. నేను చాలాసార్లు పిల్లలతో మాట్లాడినట్టు చెప్తా. ఒక మలావతి పూర్ణ, ఒక గిరిజన బిడ్డ ట్రైబల్ స్కూల్కి వెళ్ళొచ్చి ఒక రెసిడెన్షియల్ స్కూల్ నుండి తనకు పర్వతారోహణ అంటే ఇష్టం అంటే వాళ్ళ టీచర్ ఎంకరేజ్ చేసేపోయి ఆమె ఎక్కేసి వచ్చింది 10th క్లాస్. 10th క్లాస్ అంటే ఎంత ఉంటుంది ఉంటుంది ఆడపిల్ల. అమ్మ పర్వతాలకు ఎట్ట పోతుందని వాళ్ళ తల్లిదండ్రులు ఆబ్జెక్షన్ చెప్తే పోతుండే కదా, పోదు కదా. నీకు జరిగిన ఒక అమ్మాయి 21 ఏళ్ళకి వరల్డ్ బాక్సింగ్ టైటిల్ తీసుకొని వచ్చింది. ₹1,00,000 వస్తాయి. పివి సింధు, సైనా నెహ్వాల్ విన్నారు కదా పేర్లు. మీరు జీవితకాలం చేసి కలెక్టర్ పని చేస్తే కూడా ఆయన పైసలు రావు. వాళ్ళకి ఒకటే రోజులో ఒక గేమ్ లో ఛాంపియన్షిప్ చేసుకొని వచ్చేస్తారు. వస్తాయా రావా? అంటే నేను కలెక్టర్ గారిని తప్ప చేసి చెప్పాలని చెప్తాను. మీ అందరికీ ఆదర్శం, మీరు కలెక్టర్ గారిని చాలా రోజులు చూస్తారు కాబట్టి అందరూ కలెక్టర్లు కావాలనుకుంటారు. ఇంతమంది మెదకేళ్ళ కలెక్టర్లు అయితే మిగతా జిల్లాలకు కష్టమవుతుంది. కలెక్టర్ అందరినీ ఎంకరేజ్, ఇతర రంగాలకు కూడా ఎంకరేజ్ చేయాలి. కలెక్టర్ కావాలని కోరుకున్న రావు రాజు లాగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకున్న ఎవరంటే యూ సెలెక్ట్ దట్ చాయిస్. సార్ అడుగుంటే అదే సైడ్ పోయి అటే వైపు చదువుకోండి. కానీ తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది. మీరే పిల్లలు చెడగొట్టేదంతా మీరే. ఎంబీబీఎస్ రాకపోతే ఎట్లా, నీకు ఇది రాకపోతే ఎట్లా, మా అన్న బిడ్డ ఎంబీబీఎస్ చదివింది, దానికి పదవి రాకొచ్చింది, నీకు ఏం వస్తలేదు, నువ్వు ఉత్తమ ముద్దు ఉన్నావు, ఏం మాటలు ఇవ్వాలి. ఈ బిడ్డకి ఏది నచ్చితే అదే చదివించే, అలానే హుషారైతే అలానే గోల్డ్ మెడల్ తెచ్చుకుంటాం. కాబట్టి మంచి అవకాశం ఇది. దిస్ ఇస్ ద రైట్ ఏజ్. ఈ టీనేజ్ ని ఖరాబ్ చేసుకోకుండా ఇంటర్మీడియట్ అయిపోయాక తల్లిదండ్రుల మాట, టీచర్ల మాట వినండి. కలెక్టర్ గారు ఇంకొక లక్ష్యాన్ని పెట్టిరు టీచర్ల ముందు. పాస్ అయిన ఈ 10,045 మంది పిల్లలు కంపల్సరీ వాళ్ళందరూ ఇంటర్మీడియట్ పోవాలి. మా బిడ్డకి 16 ఏళ్ళు వచ్చినాయి, సరిగ్గా పెళ్లి చేస్తాం అనుకుంటున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు దయచేసి ఎంకరేజ్ చేయండి. మైనర్ మ్యారేజెస్ అన్ని ఆగాలంటే అట్లీస్ట్ 18 వచ్చేదాకా పిల్లలు చదువుకోవాలంటే ఇంటర్మీడియట్ కంపల్సరీ చదివించాలి. ఆ తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి స్థాయికి వాళ్ళు వస్తారు. బట్ దయచేసి నేను తల్లిదండ్రులకి, టీచర్లకి చేసేటువంటి అప్పీల్, మన జిల్లా కలెక్టర్ గారు ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఎవరు కూడా కాలేజీ పోకుండా డ్రాప్ అవుట్ కావద్దని మీ అందరి పేర్లు, ఫోన్ నెంబర్లు, మీ టీచర్లు, స్కూల్ అన్ని కూడా ప్రత్యేకంగా మానిటర్ చేస్తా ఉన్నారు. మిగతా కలెక్టర్లకు భిన్నంగా మన మెదక్ కలెక్టర్ గారు ఈ జిల్లాకు పేరు తీసుకురావడానికి పనిచేస్తా ఉన్నారు. అందుకని దయచేసి వారు చేసేటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా సహాయపడాలి. సహాయపడి ఆర్థికంగా డబ్బులు ఇచ్చి సహాయం చేయమని అడుగుతలేదు కలెక్టర్ గారు. మీరు చేయాల్సిన పనిని, మీ విద్యుత్ ధర్మాన్ని కరెక్ట్ నిర్వర్తించి విద్యార్థులను ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక ఉందన్నటువంటి భావి భారత పౌరులు మీకు అందరికీ కూడా మరొకసారి 10th క్లాస్ లో మీరు సాధించినటువంటి 550, 570+ అనేటువంటి మార్కులు సాధించినటువంటి 17 మంది చిన్నారులకి, 196 మంది విద్యార్థులకు మరొకసారి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ ఫలితాలు రావడానికి సహకరించినటువంటి ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు, వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై భారత్. కాలం కాన్వాస్ పై చిరుకులు